కోనసీమ జిల్లాపై జనసేన పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటాలనే స్కెచ్తో అడుగులు వేస్తోందా? ఆ జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు పవన్ రెడీ అవుతున్నారా? పార్టీ యాక్టివిటీ స్పీడప్ చేయడం కోసం చురుకైన వారికే పదవులు కట్టబెట్టబోతున్నారు. ఇందుకీ జిల్లా బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారు? రేసులో ఉన్న నేతలు ఎవరు? అసలు జనసేనాని ఎవరికి జై కొట్టనున్నారు? ఆ వివరాలేంటో చూద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సభ్యత్వ నమోదును స్పీడప్ చేసింది జనసేన పార్టీ. అయితే జిల్లాతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆ జిల్లాతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై పవన్ సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు టాక్. అయితే ఈసారి కొత్త ముఖాలకు ఇన్ఛార్జ్ పోస్టులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఎవరికి బాధ్యతలు దక్కనున్నాయన్న దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. కొత్తపేట ఇన్ఛార్జిగా అమలాపురం పార్లమెంటరీ సమన్వయకర్తగా పనిచేస్తున్న బండారు శ్రీనివాస్కు ఈసారి సరైన గుర్తింపు దక్కాలని జన సైనికులు కోరుతున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడటం, కూటమి విజయానికి పనిచేయటం, అవసరమైతే సీటు త్యాగానికైనా వెనకాడకపోవడం వంటి అంశాలను గుర్తుచేస్తూ బండారు శ్రీనివాస్కు జిల్లా స్థాయి బాధ్యత ఇవ్వాలని కార్యకర్తలు అధ్యక్షుల వారిని కోరుతున్నారట. అయితే జిల్లాలోని గన్నవరం, అమలాపురం, రాజోలు వంటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల రాజకీయ సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఇన్ఛార్జ్ పదవిని ఎస్సీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో జిల్లా బాధ్యతలపై జనసేనలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇక అమలాపురం నియోజకవర్గం విషయానికి వస్తాయి. ఇక్కడ పార్టీ అంతర్గత రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ మొదటి నుంచి రెండు వర్గాలు ప్రభావవంతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు నల్లా శ్రీధర్ వర్గం, మరోవైపు మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల సతీష్, చిక్కం భీముడు వర్గం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. నల్లా శ్రీధర్ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోగా, మరో వర్గం కూడా కార్యకర్తల్ని సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తోంది. దీంతో అమలాపురం ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుంది అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇకపోతే సామాజిక సమీకరణాలతో పాటు ఈసారి కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమలాపురం కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై జన సైనికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పనితీరు బాగున్న వారికే పట్టం కట్టాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారట. ఇన్ఛార్జ్ మార్పుకు ప్రధానంగా రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారట. ఒకటి నియోజకవర్గంలో వారి పనితీరు, రెండోది సభ్యత్వ నమోదులో చూపిన చొరవ. ఎవరు పార్టీ కోసం కష్టపడి జనాల్లోకి వెళ్తున్నారో వారికే బాధ్యతలు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముఖ్య నేతలు స్థానిక పరిస్థితుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. దీంతో పవన్ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఈ కూర్పుపై సీరియస్గా చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ప్రక్షాళన ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపి క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే పవన్ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ కొత్త ఇన్ఛార్జీల జాబితాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గత ఎన్నికల్లో అమలాపురం సీటు జనసేనకే దక్కుతుంది అన్న ప్రచారం జరిగినా కూటమి పొత్తుల్లో భాగంగా ఆ స్థానం టీడీపీకి వెళ్లింది. అయితే గన్నవరం సీటు విషయంలో చివరి నిమిషంలో జనసేన అభ్యర్థిని నిలబెట్టిన పరిణామం ఇప్పటికీ జన సైనికుల్లో చర్చనీయాంశంగానే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అమలాపురంలో తప్పనిసరిగా జనసేన అభ్యర్థి ఉండాలన్న డిమాండ్ ఇప్పుడు క్రమంగా బలపడుతోంది. ఎవరికి బాధ్యతలు వచ్చినా నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీల నియామకం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని జన సైనికులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం ఒకటే, అమలాపురం జనసేన భవిష్యత్తును నిర్ణయించే ఆ నిర్ణయం ఎప్పుడొస్తుంది, జిల్లా బాధ్యతలు ఎవరికి దక్కనున్నాయి అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. చూడాలి మరి పార్టీ అధిష్టానం ఎవరికి పదవులు కట్టబెడుతుందో.